మీ బాక్సులు బద్దలైపోతాయి. ఏది మీ ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకోండి, చిన్న డెకరేషన్ ఇచ్చా, రఫ్ ఆడిచ్చేస్తా. ఇలా సినిమాకు ఒక మేనరిజంతో అభిమానులను అలరించిన అగ్రకథా నాయకుడు చిరంజీవి. ఒక హీరో నోటి నుంచి, అది చిరంజీవి లాంటి మాస్ హీరో నోటి నుంచి వచ్చే చిన్న చిన్న డైలాగులు అభిమానులు విపరీతమైన క్రేజీ ఉంటుంది. ఆ పదాలు మనకు నిత్యం మాట్లాడే మాటల్లో అంతర్భాగమైపోతాయి. అయితే చిరు చూపిన ఒక్కో మేనరిజం వెనుక ఒక్కో కథ ఉంది. కొండవీటి రాజులో కథానాయకుడిగా ఏదైనా మేనరిజం పెట్టాలని చెప్పి అంటే టూ దెబ్బకాయ్ అని చిరుకి చెప్పమన్నారట దర్శకుడు రాఘవేంద్రరావు. అయితే నాలుకతో టూ అనే శబ్దాన్ని చిరు గట్టిగా పలకలేకపోయారు. ఓ సందర్భంలో నిర్మాత కెఎస్ రామారావు ఆ శబ్దాన్ని గట్టిగా అనడం విన్న చిరంజీవి డబ్బింగ్ సమయంలో ఆయన పిలిపించి దెబ్బకాయ్ అని అన్నారట. మీ ఆ సౌండ్ చేయండి అన్నారట. సినిమాలో మనకు వినిపించే ఆ శబ్దం కెఎస్ రామారావు నోటి నుంచి వచ్చింది. అయితే ఇక విజయశాంతి కలిసి చిరంజీవి నటించిన సినిమాల్లో ఆమె అందాన్ని పొగుడుతూ జంకు జమ లస్కుటప అంటారు చిరంజీవి గారు. అయితే ఆ పదం అర్థం ఏంటి అని విజయశాంతి చిరుని అడిగారట. అబ్బో చాలా ఉందండి, నువ్వు నన్ను అడగకూడదు, రాఘవేంద్రరావు గారిని వెళ్ళి అడుగు చెప్తానని చెప్పి అన్నారట. అయితే వెళ్ళి రాఘవేంద్రరావు గారిని అడిగితే నీ అందచందాలకు దాసుడినైపోయిన అని అర్థం అని చెప్పారట. దాంతో విజయశాంతి చిరు వద్దకు వెళ్ళి ఆ పదానికి అర్థం ఇదట అని చెప్పారు. వెంటనే చిరు వెళ్ళి రాఘవేంద్రరావు ఆ అర్థం నిజమేనా అడిగితే ఆయన నవ్వుతూ కాదు, నిన్ను ఎలా పడేస్తానో చూడు అని చెప్పారట. దీంతో వారిద్దరు పడి నవ్వుకున్నారట. అయితే గరణమగుడి చిత్రంలో చిత్ర పరిశ్రమ మేనరిజం ఎవర్ గ్రీన్ ఓ చేత్తో నమస్కారం చేయటం, ఫేస్ కాస్త లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి వంటి బాగా పాపులర్ అయ్యాయి. జగదగ వీరుల్లో అతిలోక సుందరి సినిమా షూటింగ్లో బొర్రా గుహల్లో జరుగుతుండగా పర్యాటకులు ఎవరిని లోపలికి కనిపించలేదు. అయితే ఆ సమయంలో గుహ బయట నుంచి చిరును చూసి ఓ అమ్మాయిని బాసు అని పిలిచారట. చిరు కుడివైపు తిరిగి చూస్తుంటే లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో బాసు అని అరిచారట. చిరు కూడా హాయ్ చెప్పారట. ఆ వ్యక్తి అన్న మాటని గరానమూరులో చిరు మేనరిజంతో పెట్టారట పర్చూర్ బ్రదర్స్. ఇక నిర్మాత కెఎస్ రామారావు చిరంజీవి ఎక్కడ కనపడినా ఒక చేత్తో నమస్కారం పెట్టేవాట. దాన్ని కూడా ఈ సినిమాలో ఉపయోగించుకున్నారట. ఆ తర్వాత అది ఎంత పాపులర్ అయిందో తెలిసింది. అలాగే బాక్స్ బద్దలైపోతాయి అన్న మాటను కూడా చిరంజీవి అన్న సహాయకుల్లో ఒకరి మాట. అయితే సినిమా ఎలా ఉంది అని అడిగితే బాక్స్ బద్దలైపోయింది బాసు అనేవాడట. అలా కొందరు పలికిన చిరు పదాలు మెగాస్టార్ తన స్టైల్ చెప్పి వాటికి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు. అవన్నీ అభిమానులు విశేషంగా అలరించారు. సో మీరు కూడా ఈ సినిమా చూస్తుంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి.